ఈరోజు కొత్త వాతావరణంలో ఉన్నాము, కొత్త ఇంట్లో ఉన్నాము. చక్కగా యుఎస్లో న్యూ జెర్సీలో మా చెల్లెల ఇంట్లో కిచెన్, తర్వాత హోమ్ టూర్ చేస్తాను. కిచెన్ టూర్లు, హోమ్ టూర్లు తర్వాత చేసుకుందాం. అయితే ఈ రోజు ఇక్కడ నిన్న మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు, మార్కెట్ కాట్లేంది ఇక్కడ గ్రాసరీ స్టోర్ అని అందాం, మన ఊర్లో మార్కెట్లు ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు అనమాట మంచిగా పచ్చి చింతకాయలు దొరికాయి. ఎందుకంటే నవ్వేసుకుంటాడేంటి, చెయ్యి ఉడుకుతుందంట మా చెల్లి, ఉడకట్లేదు, నవ్వకండి. సో మేము ఈరోజు మంచిగా పండుగ చేప తెచ్చుకున్నాము అండ్ చింతకాయలు తెచ్చుకున్నాము. కాబట్టి ఇక్కడ మా కజిన్స్ కూడా వచ్చారు, వరుణ్ అండ్ దివ్య. సో అందరి కోసం వీఆర్ మేకింగ్ మంచిగా చేపల పులుసు. ఓకే, అండ్ ఈ రోజు మా మరదల కోసం మేము చేపల పులుసు చేస్తున్నాం అండి. అన్నా మీరా? చింతకాయల చేపల పులుసు మీరు చేస్తున్నారండి? మీరు చేస్తే నేను హెల్ప్ చేస్తాను. ఓవర్ యాక్షన్ చేయకరా. సో అప్పుడు కజిన్స్ వచ్చారు, కొంచెం అటు ప్యాన్ చేయమైతే చూపించేవాళ్ళు దాన్ని. అదేం పెద్ద జోక, పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చళ్ళలాగా. సో మంచిగా ఫ్రెష్ గా పండుగప్ప ఫిష్ దొరికిందండి. ఎన్ని పౌండ్స్ ఉండింది? 4 pounds ఫిష్ ఉండింది. సో ఇది మన ఇండియన్ పండుగప్ప అనమాట. ఇక్కడ కాకపోతే ఫ్రోజన్ కండిషన్ లో వచ్చింది, ఇక్కడ ముక్కలు కట్ చేయించాం. ఓకే, ఫ్రెష్ చింతకాయలు దొరికాయి. సో అందుకని చింతకాయ పులుసేసి పెడదామని చెప్పి. సో చలి బాగా ఉంది కాబట్టి మనం మస్టర్డ్ ఆయిల్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్, పీనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వాడతారా? హీట్ ప్రొడ్యూస్ చేసేది. యూ డోంట్ నో? సీరియస్లీ ఐ డోంట్ నో. చిచ్చి, ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరు అందరూ? మీలాగా అమెరికా కాదు నేను. ఏ అమెరికా అవసరం లేదు, మన ఇండియాలో కూడా చలి ప్రదేశాలు ఉంటాయి. ఆన్ చేసి బాస్ ఇప్పుడు ఈ చింతకాయలు ఉడకాలి ఫస్ట్. ఓకే, చింతకాయలు ఉడికిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తా. సో ఇది మంచిగా ఇలాగా చింతకాయలు అసలు ఇక్కడ దొరికాయంటే గ్రేట్ అబ్బా, అంత మంచిగా దొరుకుతాయి అన్ని వీళ్ళకి. సో పులుసు చల్లారిందండి. పులుసు మా అమెరికాకి వచ్చామమ్మా, మనం తెలుగు వాళ్ళమే. ఇలా పోసుకోవాలండి మస్టర్డ్ ఆయిల్, ఇలా పోసుకో. 2 ఆయిల్ మిక్స్ చేస్తున్నాం మనం. అవును, మస్టర్డ్ ఆయిల్ అండ్ ఇంకా నువ్వుల నూనె కూడా ఉంటే బాగుంటుంది. మెంతులు, మన పులుసుకి ఆవాలు, ఆనియన్స్, కొంచెం సిమ్ చేస్తున్నా, పచ్చిమిరపకాయలు, ఎందుకు టొమాటోస్ పేస్ట్ చేస్తాం. మంచిగా పులుసు కావాలి కదా మనకి, అందుకని చింతకాయల పులుసు మంచిగా ఇలాగ వడకట్టుకోవాలి. కొంచెం టొమాటో పేస్ట్ వేస్తామన్నమాట. దాని తర్వాత చింతకాయ పులుసు. ఓకే, వాటర్ వేయాలి ఇప్పుడు. పులుసులోకి పసుపు, కారం కొంచెం చూసేయాలి, ఎందుకంటే పిల్లలు కారం తక్కువ తింటారు. పిల్లల్లాగే దివ్య కూడా కారం తక్కువ తింటుంది. దివ్య కోసం, పిల్లల కోసం కారం తగ్గించా. చాలా వేసా అప్పటికి. అమ్మ మరి పులుపు సరిపడా అయిపోతే తినలేరు మళ్ళీ. అండ్ సాల్ట్. ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అయ్యి నూనె అంతా బయటికి రావాలి. పులుసు వచ్చింది, రంగు, రుచి. ఇంకా రుచి తెలియదు కదా. రంగు అయితే సూపర్. సూపరా? ఈ చలిలో నేను బాగా నాకు అసలు తినాలని ఉంది. వేడి వేడిగానా? వేడిగా అన్ని రెడీ. మై ఫేవరెట్ పార్ట్, పొట్టు ముక్కలు. సో ఇక్కడ రసం అవుతుందండి, ఇది కూడా చింతకాయ రసము. ఇదిగోండి చేపల పులుసు, పండుగప్ప చింతకాయ చేపల పులుసు అండ్
ఇంకొక 5-6 ముక్కలు మిగిలితే ఎందుకు వేస్ట్ చేయడం అని కొంచెం ఫ్రై కూడా చేస్తున్నాను. ఫిష్కి మసాలా పూసి పక్కన పెడుతుంది. సాయంకాలం సాయంత్రం ఫ్రై. ఇది 160 అయింది. ఏంటది అంత పెద్ద సైబర్ బయోమెకానిక్స్ గేర్స్ క్లచ్ గేర్స్ క్లచ్ ఇది గేర్స్ ఇంకా ఫిల్లింగ్ అవ్వాలి. ఇది వైరింగ్ వస్తుంది. ఇది గేర్స్ ఇది 4 days 5 ఒకటే సెషన్. చైనా అన్న టేస్ట్ చెయ్యి. దా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పి మీ అనుదిది చేసిన ఫిష్ పులుసు. సూపర్. ఇందాక చేస్తా కదా రై విత్ రైస్. నైస్, చాలా బాగుంది. హౌ అబౌట్ దివ్య? తినని కారం తగ్గించేసావు కదా ఇది. నైసా? ఓకే. ఎన్ని రోజులు అయింది మీతో చేపల పులుసు తిని? చాలా రోజులైంది బాబా. చేపల పులుసు తిని మీరు ఇండియాలో నాకు పెట్టలేదు కదా. హలో చేసి పెట్టాం కదా. వచ్చినప్పుడు చేస్తారా? 3 years. టేస్ట్ బర్డ్స్ అని ఇలా అయిపోయిందా? Yum.